అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అలాగే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజా సమయాలు ఏమిటో, నైవేద్యం ఏమిటో, అలాగే వరలక్ష్మి వ్రతం గురించిన కొన్ని సందేహాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగ వాతావరణం ఏర్పడుతుంది। ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ ఎన్నో రకాల నోములు వ్రతాలు చేసుకుంటారు। అందులో ఎంతో ముఖ్యమైనది ఈ వరలక్ష్మి వ్రతం। లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయని నమ్మకం। వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఆర్థికంగా ఎటువంటి సమస్యలు రావని, భర్త ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం కూడా బాగుండాలని స్త్రీలు ఉపవాసాలు వ్రతాలు చేస్తుంటారు। ఈ 2025 సంవత్సరంలో ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయో, వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2025 సంవత్సరం జూలై నెలలో మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25 తేదీన వచ్చిందండి। అలాగే రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1, 2025 వచ్చిందండి। మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8వ తేదీ వచ్చిందండి। నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15వ తేదీ, ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22వ తేదీన వచ్చిందండి। మొత్తంగా ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి। శ్రావణ మాసంలో మహిళలు విశేషంగా జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం రోజు, అది పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు। ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి ఆగస్టు 9 శనివారం రోజు వచ్చిందండి। ఈ పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం ఆగస్టు 8 అవుతుందండి। ఇది ఈ శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం అండి। ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8న వచ్చింది। ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలు కాని వారు ఈ మాసంలో వచ్చే మిగతా శ్రావణ శుక్రవారాలలో ఎప్పుడైనా చేసుకోవచ్చండి। ఈరోజు తిథి చతుర్దశి తిథి అండి। నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం। అలాగే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూజ చేసుకునే శుభ సమయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। పూజా సమయాలు అనేవి ఆగస్టు 8 శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల 12 నిమిషంల నుండి ఉదయం 8 గంటల 15 నిమిషంల వరకు ఉందండి। ఇది వీలు కాని వారు ఉదయం 9 గంటల 8 నిమిషంల నుండి 10 గంటల 29 నిమిషంల వరకు పూజ అనేది ప్రారంభించుకుంటే సరిపోతుంది। అలాగే మధ్యాహ్నం వేళల్లో పూజా సమయాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 30 నిమిషంల వరకు పూజా సమయం అనేది ఉందండి। ఈ పూజా సమయం లోపుగానే మనకు పూజ అనేది ప్రారంభించుకుంటే సరిపోతుంది। అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు। మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం। శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు। సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు। సౌభాగ్యం, సిరి సంపదలు కలిగించే వ్రతం ఏదైనా ఉందా అని సాక్షాత్తు ఆ పార్వతీదేవి పరమేశ్వరుని అడగగా పరమేశ్వరుడు స్వయంగా చెప్పిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం। అలాగే చారుమతి అనే మహా ఇల్లాలికి వరమహాలక్ష్మి అమ్మవారు కలలో ప్రత్యక్షమై శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరమహాలక్ష్మి అమ్మవారి నోమును నోచుకోమని సాక్షాత్తుగా లక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై చెప్పగా చారుమతి తనతో పాటుగా తోటి మహిళలతో ఈ నోమును నోచుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందిందని పురాణాలు చెబుతున్నాయి। అయితే వరలక్ష్మి వ్రతం మేము ఇంతవరకు చేయలేదు, మాకు ఆనవాయితీ లేదు, మరి మేము చేయవచ్చా లేదా, ఎలా ప్రారంభించాలి అని కొంతమంది సందేహపడుతూ ఉంటారు। ఈ ఆచారం ఉంటేనే చేయాలా అని కూడా సందేహం చాలామందిలో తలెత్తుతుంది। ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుందాం। ముందుగా వరలక్ష్మి వ్రతం ఫలానా వారే జరుపుకోవాలి అనే నియమమేమీ లేదు। అమ్మవారి మీద భక్తితో, ఇష్టంతో ఎవరైతే వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి అని అనుకుంటారో వారు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం నోమును జరుపుకోవచ్చు। కొత్తగా పెళ్ళైన వారు గనక వరలక్ష్మి నోమును నోచుకున్నారంటే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు। అలాగే పెళ్లి కాని వారు కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు। ఇంతవరకు వరలక్ష్మి వ్రతం చేయని వారు కూడా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఆరాధించే కోరిక ఉన్నవారు ఖచ్చితంగా
ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చని పెద్దలు చెప్తున్నారు. ఆచారం లేని వారు కూడా ఈ వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చు. దోషం ఏమీ లేదు. భగవద్ఆరాధనకు ఎలాంటి నియమాలు ఏమీ ఉండవని, కొత్తవి ఏమి చేయకుండా, ఆడంబరాలకు పోకుండా చేసే ఏ వ్రతమైనా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని, ఆచరించడం వల్ల మంగళం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి గర్భిణీ స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా లేదా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. అయితే గర్భిణీ స్త్రీలకి ఆరోగ్యం సహకరించి చేసుకోవాలని దృఢ సంకల్పం ఉన్నట్లయితే తప్పగా చేసుకోవచ్చని పెద్దలు చెప్తున్నారు. 5 నెలల వరకు చేసుకుంటే మంచిది. 5 నెలలు దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తాయి కాబట్టి, అలాగే ఉపవాస నియమాలు పాటించలేరు కాబట్టి చేయకపోవడమే మంచిది. బాలింతలు, చిన్నపిల్లల తల్లులు కూడా ఇదే నియమాలను పాటించి ఆరోగ్యం సహకరించినట్లయితే నిరభ్యంతరంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవు పాలతో చేసిన పరమన్నం కానీ, పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్నా, అరటిపండన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదవాలి. వీటితో పాటుగా కనకదార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారు. వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తైదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. ఈ రోజున ఉపవాసం కానీ, జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకపోవడం మంచిది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి గొడవలు పడకూడదు. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం చేసే నైవేద్యాలు వాడిన నూనెను అస్సలు వాడకండి. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 3వ నెలలోపు చేసుకుంటే మంచిది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.